ఎందుకు మనం గాడిద ఎచ్చులు పడ్డట్టు ఉంటుంది. మనం ఎగస్టాల్ చేస్తే గాడిద ఎచ్చులు పడ్డట్టు ఉంటుంది. యెరూషలేము యాత్ర యేసయ్య చేసిన మరుసటి రోజు ఆ గాడిద పిల్ల ఊళ్ళోకి వచ్చి మిగిలిన గాడిదలతో చెబుతుందంట, నిన్న చూసావా నాకు ఎంత వైభోగం జరిగిందో, అస్సలు నేను వస్తుంటే నా కాళ్ళ కింద జనాలు ఖర్జూరపు మట్టలు వాళ్ళ వస్త్రాలు వేశారు నా కాళ్ళ కింద, వాటి మీదగా నడుచుకుంటూ పోయా, నా వైభోగం నా భోగం చూసారా అన్న. అప్పుడు వాళ్ళ అమ్మగాడిది వచ్చి చెప్పిందంట, ఈరోజు పోవే అన్నట్ట. నిన్న పోయావు ఖర్జూరం మట్టలు వస్త్రాలు వేశారుగా, ఈరోజు పోవే అన్నట్ట. ఎందుకు పోను మమ్మీ, ఈ రోజు పోయినా జనం అంతే చూస్తారు, సరే పోయి రావే. పోయింది. ఒక కథే అనుకోండి ఎగ్జాంపుల్. పోతే దాన్ని ఎవడని పట్టించుకుంటాడా? పోయి మనుషుల ముందు నిలబడింది, తలా ఒక తన్ను దాన్ని పంపించారు. మనుషులు పోయి అడ్డం అడ్డం నిలబడుతుంది. ఏమని? వస్త్రాలు వేయండి, ఖర్జూరపు మట్టలు వేయండి, నిన్న అంతసేటు అడావుడు చేశారుగా, నా కాళ్ళ కింద ఏమి నొప్పి లేకుండా చేశారు, నీరాజనాలు పట్టారు, బ్రహ్మరథం పట్టారు, ఏంది ఎవడు పట్టించుకోలేదని మనుషుల ముందు నిలబడి ఎగిరెగిరి తన్ని పంపిస్తున్నారు. నిన్నేమో వస్త్రాలు, ఖర్జూరపు మట్టలు, స్వాగతాలు, జయధ్వానాలు, ఘనతలు, ఈరోజు పోతేనేమో తన్నులు. మళ్ళీ తల్లి దగ్గరికి వచ్చింది. మిగిలిన గాడిదలన్నీ తల్లితో పాటు ఉన్నాయి. దీనంగా వచ్చి తల దించుకుంది. ఏమా, ఖర్జూరపు మట్టలు, వస్త్రాలు, నీరాజనాలు, సన్మానాలు బాగా జరిగినాయా? మౌనం అయిపోయింది. ఏంటే బాధపడుతున్నావా? కాదు మమ్మీ, నిన్నేమంత హడావుడి చేశారు, ఈరోజు కొట్టారేంది మమ్మీ, ఈరోజు అసహించుకున్నారే, నెట్టేశారేంది మమ్మీ అంటే, నిన్నటికి ఈ రోజుకి ఒక్కటే తేడా. నిన్న నువ్వే, ఈరోజు నువ్వే. కాకపోతే నిన్న ఆయన ఉన్నాడు నీ మీద, నిన్న ఆయన ఉన్నాడే నీ మీద, ఈరోజు నువ్వు ఉన్నావు, ఆయన లేడు. ఇప్పుడు చెప్పు, ఘనత ఎవరిది? నీ గొప్ప ధన్యత ఏంటి తెలుసా? ఆ ఒక్క పూట ఎక్కిందే నీ ధన్యత. ఇంకో ధన్యత ఏంటి తెలుసా? బంధింపబడింది నిన్ను విడిపించాడు చూడు, అదే నీ ధన్యత. ఎవరు వాడని నిన్ను వాడుకున్నాడు చూడు, ఎవరు పట్టించుకొని నిన్ను పట్టించుకున్నాడు చూడు, ఎవరు ఎన్నిక చేయని నిన్ను, వర్ణించబడిన నిన్ను, కట్టబడిన నిన్ను గుర్తించి పిలిచి విడిపించి తెప్పించి నీ మీద కూర్చున్నాడు చూడు, నీ జీవితం మొత్తానికి సరిపోయింది.